నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం. ఇయాల మీ అందరి కోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అవన్నీ చూడాలంటే ముందుగా హెడ్లైన్. గ్రేట్ అనాలే జగనన్న సింప్లిసిటీని, బస్సు దిగొచ్చి కలుస్తుండు నిరుపేదలని. సైకిల్ మడత పెట్టిన తెలుగు తమ్ముళ్ళు, ఎక్కెక్కి ఏడుస్తుండొచ్చు చంద్రాలు. బస్సులో ప్రయాణం చేసిన శిల్కలు, టికెట్ కొట్టిండ్రు 444 రూపాయలు. గిన్నెల చిక్కుకున్నది తమ్ముని తల, ఇంకో తమ్ముడు ఇరుక్కున్నాడు కుండల. వీర మహిళ ఈరమ్మ. ఆడోళ్ళంతా వీర మహిళలు అన్నారు కదా, అదేంటో కొంచెం ఎటకారంగా ఉందని సింపుల్ గా వీరమ్మ అని పెట్టుకున్నా. జనం మనతోని ఉండాలి అనుకునేటోళ్ళు జననేత గారు. జనంతోని మనం ఉండాలి అనుకునే వాళ్ళే నిజమైన జననేత అవుతారు. అలాంటి జననేతే మన జగనన్న. కాబట్టి బస్సు యాత్రలో అవ్వాతాతలను, అక్క చెల్లెమ్మలను, వికలాంగులను అందరి దగ్గరికి పోయి ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. అధికారంలో ఉన్నా లేకున్నా జనాల కోసం పరితపిస్తుంటాడు జగనన్న. అందుకే నాడు పాదయాత్ర చేసినప్పుడు ఎలాగైతే జనంతోని కలిసిండో, వారి బాధల్ని ఎలాగైతే విన్నాడో, ఇప్పుడు కూడా బస్సు యాత్ర చేసుకుంటా అదే విధంగా జనం దగ్గరికి పోతున్నాడు, జనాల్ని కలుస్తున్నాడు. రెండో రోజు బస్సు యాత్ర చేస్తుంటే ఇంకో ఈ అవ్వ కలిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించిండు సీఎం జగనన్న. చూసిందా ఈ అవ్వ జగనన్న మీద ఎంత ప్రేమ చూపుతుంది. నెలకు 3000 పెన్షన్ ఇంటికి పంపించి సొంత మనవని లెక్కన చూసుకుంటుండు. కాబట్టి జగనన్న సల్లగుండాలే, మళ్ళా సీఎం కావాలని దీవెన అర్థం. అట్లనే అదే తొవ్వల వికలాంగులు ఇద్దరు కలిస్తే వారి దగ్గరికి పోయి మరీ మాట్లాడిండు జగన్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. జగనన్న దగ్గరకు వచ్చి మాట్లాడుతూనే వీళ్ళిద్దరి మొహంలో కనబడుతున్న ఆనందం ముందు ఇంకే మాట కూడా చిన్నదే అవుతుందని చెప్పాలి. వీళ్ళ సంతోషం చూస్తుంటేనే అర్థమవుతున్నది జగనన్న సర్కారు వీళ్ళకు ఎంత తోడుకుంటున్నది అనేది. ఇక అట్లనే జగనన్న ఆశీర్వాదం కోసం అప్పుడే ఒకటైన జంట ఎదురు చూస్తుంటే బస్సు దిగొచ్చి మరి నిండు మనసుతో దీవెనార్తులు పెట్టిండు జగనన్న. జగనన్న దీవెనలో అందుకున్న ఈ కొత్త జంట ఎంతో సంతోషపడ్డారు. ఇట్లా ఎంతో మందికి ప్రేమను పంచుడే కాదు, బస్సు యాత్రలు కూడా ఓ అంబులెన్స్ వస్తే దానికి దారిచ్చి మరి జగనన్న అంటే ఒక బాధ్యత అని గుర్తు చేసిండు అందరికీ. ఇట్లా జనంతోని జగనన్న ఉండాలనుకుంటుండు కాబట్టే జననేత అయి నిజం అనేది సూది లాంటిది. సూదిని ఏ మూలలా గట్టినా ఏదో మూల నుంచి బయటపడ్డట్టు నిజం కూడా అంతే. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రకంగా బయటపడుతుంది. అట్లనే ఓ నిజం చంద్రబాబు నోట్ల నుంచి బయటపడ్డది. అదేంటంటే కుప్పంలో వరుసగా నేనే గెలుచుకుంటూ వస్తున్నా కానీ ఏం పనులు చేయలేదని ఆయన నోటి నుంచి ఆయనే ఒప్పుకున్నాడు. చంద్రాలు సారు గట్ల మందిలో ఒప్పుకున్నాడా అనుకుంటున్నారా? ఒప్పుకోవాల్సి వచ్చినట్టున్నది. కావాలంటే మీరే వినుండ్రి. 40 ఏళ్ళు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డల రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వినరా, 40 ఏళ్ళల్లో చేయలేని పనులు ఈ 5 ఏళ్ళల్లో చేస్తారట. వినేవాళ్ళు ఉంటే 5 ఏళ్ళల్లో ఏంది 5 రోజులలో కూడా చేస్తా అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ చెప్పటోడు చంద్రాలు కాబట్టి. అయినా చంద్రాలు సారు 5 ఏళ్ళల్లో చేస్తారో చేయరో పక్కన పెడితే ఈ 40 ఏళ్ళల్లో కుప్పంకు మీరే ఎమ్మెల్యే కదా, మంత్రిగా కూడా పని చేసిరు కదా, మరి ఎందుకు ఆ పనులు చేయలేదో దానికి ముందు జవాబు ఇయ్యరాదండి. అంటే ఈ 40 ఏళ్ళల్లో నేను ఏం చేయలేదు అని మీరు ఒప్పుకున్నట్టే కదా.
ఒప్పుకున్నట్టేంది, కుప్పం సాక్షిగా బరొప్పుకున్నాడు. అందుకే ఈ 40 ఏళ్లలో ఏలేని పనులు ఈ 5 ఏళ్లలో వేస్తా, నన్ను మళ్ళొక్కసారి ఎమ్మెల్యేగా గెలిపియండ్రి అని క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నాడు. కానీ ఇప్పుడు చంద్రాలేసే బిస్కెట్లకు ఆశపడే పరిస్థితులలో ఉన్నారా కుప్పం జనాలు. కుప్పంకు నీళ్లు వచ్చినాయి, కుప్పంకు రోడ్లు వచ్చినాయి, కుప్పం మున్సిపాలిటీ అయింది. ఈ పనులన్నీ ఈ సర్కార్ హయాంలోనే జరిగేసరికి బాబుకు తల కిందులైనట్టున్నది. అందుకే ఈ 40 ఏళ్లలో నేను ఏం చేయలేదు, మళ్ళొక్కసారి ఛాన్స్ ఇస్తే చేస్తా అని అడుగుతున్నాడు. కానీ చూసిన రానురా, మొదటి దానికనేమో కుప్పం కూరగాయలను ప్రపంచానికి ఎగుమతి చేస్తా అని గప్పాలు కొట్టిండు. ఇంతలోనే ఇట్లా కుప్పానికి ఏం చేయలేదనే నిజాన్ని బయటికి గక్కిండు. ఇవన్నీ చూసి కుప్పం జనాలు బాబు నమ్ముతారా? 2 రోజులు తెలంగాణ పాలిటిక్స్, 2 రోజులు ఏపీ పాలిటిక్స్, మళ్ళీ 2 రోజులు నేషనల్ పాలిటిక్స్ వేసి సండే రోజు వీక్లీ ఆఫ్ తీసుకుంటున్న మన పాల్ కాక ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక రోజుకు 24 గంటలు పనిచేస్తున్నాడు. ఇలా హైదరాబాద్లో ఉంటే రేపు విశాఖ, ఎల్లుండి విజయవాడ, కంటికి కనబడకుండా తిరుగుతున్నాడు. మరి అలా ఎక్కడ ఉన్నాడో ఏం మాట్లాడతాడో ఒక్కసారి అడుచుకుందాం. పాల్ సార్ నమస్తే. సార్ నేను వాణిని గుర్తుపట్టలేదా? కొత్త మనిషిని చూసినట్టు చూస్తున్నారు. సాడ్ న్యూస్ ఏంటంటే బ్యాడ్ న్యూసా? అయ్యో ఎవరికి ఏమైంది సార్? చాలా విషయాలు ఉన్నాయి. వామ్మో వద్దు సార్, నా చెవులతోని బ్యాడ్ న్యూస్ సాడ్ న్యూస్ వినలేను. మంచి విషయాలు చెప్పుండ్రి. పాలన్న రావాలి. ఏ పాలన్న నీ నినాదం జనాలకు పోయింది కదా, మస్తు హుషారైనావు. అమ్మ బాబోయ్ సీరియస్ అవుతున్నాడు. ఏమైంది కాకా? ఎవరైనా నీ వెనకాల టపాకాయలు కాల్చిర్రా? తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఒక మంచి శుభరోజు. శుభదినమా? ఏందే అన్నా, జల్దిగా చెప్పు ప్లీజ్. నేనైతే నిద్రపోను. నువ్వు నిద్రపోకుంటే అది శుభదినమా? విషయం ఏందో చెప్పవే. మంచి పాయింట్ బాబు. యు మీన్ బాబు అంటే చంద్రబాబా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం థ్యాంక్ యూ వెరీ మచ్? ఇంతకిప్పుడు నువ్వు ఏం చెప్పినావు? ఓకేనా? ఏం ఓకే, ఎందుకు ఓకే? అసలు ఎటు పోతున్నావు? ప్రజల కొరకు ఫైట్ చేస్తూ ఉంటాను. అనుకుంటూనే ఉన్నా సగం ముచ్చట చెప్పి పోతాడని. అనుకున్నట్టే చేసిండు గాని పాల్ చిచ్చతోని మాట్లాడితే మస్తు చిల్ల అనిపిస్తుందిలే. అదే మరి పాలన్న అంటే. అధికారులకు ఫోన్ చేస్తే నీళ్లు ఇస్తలేరు, బోర్లేస్తే నీళ్లు పడతలేవు, పంటలంటే ఎండిపోయే, తాగేతందుకైనా నీళ్ళెందుకు ఇస్తలేరని ఇన్ని రోజుల నుంచి అడిగి ఓపిక నశించిన జనాలు ఇక ఇప్పుడు కోపం తెచ్చుకొని రోడ్లెక్కుతున్నారు. పాపం ఈ ఊరోళ్లకు చాలా రోజుల నుంచి నీళ్లు రాకుండేసరికి ఎట్లా బాధపడకుండా ధర్నా చేసిండ్రో చూడుండ్రి. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అమ్మలక్కలు అన్నలు ఖాళీ బిందెలతోని ధర్నాకు దిగుతే నాకు ఈ చిన్న బాటిల్ మంచినీళ్ళైనా ఇయ్యుండ్రని అదే బాటిల్ నోట్లో పెట్టుకొని రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిండి గోగి అన్న. మైబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల ఊరోళ్ళు వీళ్ళు 15 రోజుల నుంచి ఒక్క చుక్క నీరొస్తే ఒట్టట. మిషన్ భగీరథ నీళ్లు అడిగితే నీళ్లు లేవు కీళ్లు లేవు, ఏడికెళ్ళి ఇయ్యాలని సమాధానాలు వినబడేసరికి ఎండాకాలంలో ఎక్కడికి పోవాలి, ఎక్కడ తెచ్చుకొని దాగాలని గొంతెండికి పోయిన పబ్లిక్ ఇట్లా ధర్నాకు దిగిండ్రు. ఇక వీళ్ళ మంచినీళ్ళ బాధ ఇట్లుంటే ఇటు నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు పోయిన మాజీ మంత్రి రామన్న రైతులతోని మాట్లాడిండు. నిరుడు ఈ రోజుల్లో చెరువులు మొత్తం మత్తడి దుంకినాయి. మేడిగడ్డల 3 పిల్లర్లు కడితే ఇప్పుడు ఇంత కష్టం ఉండేది కాదు. కావాలనే రైతులను గోస ఉచ్చుకుంటురని రైతులతో మాట్లాడిన రామన్న మైక్ అందుకొని ఈ మాటానికి వచ్చిండు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. కానీ రాష్ట్రంలో జనాలకు భలే తిప్పలైతున్నాయి పోన్రి. అటు పొలం దగ్గరికి పోతే పంటలు ఎండిపోయినాయి, ఇంటి దగ్గర మంచినీళ్ళ సంపులలో సుక్క నీరు లేదు. ఎండలు ముదిరితే పరిస్థితి ఇంకెట్లా ఉంటుందో గాని ఓ సీఎం రేవంత్ సారు జర నీళ్ళ తిప్ప లేకుండా చూడుండ్రి సార్లు. పాపం చూడుండ్రి జనాలు ఎట్లా తిప్పలు పడుకుంటూ రోడ్లెక్కుతున్నారో. హాయ్ ఫ్రెండ్స్, బర్రెలను గాయనికి వచ్చిన ఫ్రెండ్స్. ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తున్నాయి తప్ప జాబ్ అయితే వస్తలేదు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వేయడు, ఏమేయడు. అందుకే మా అమ్మని అడిగి ఈ 4 బర్రెలను కొన్నా అని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యి కొల్లాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన బర్రె లెక్క ఒక ఇంటమైంది. మరి పెళ్లి ఎట్లా జరిగింది ఏంది అనేది ఒకసారి అరుచుకొని వద్దాం పాండ్రి. రైట్, కర్ణ శిరీష అలియాస్ బర్రెలక్క మండల వెంకటేష్ అలియాస్ బర్రెల బావ 3 ముళ్ళు వేసిండు. నాగర్
కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో ఫంక్షన్ హాల్ లగ్గం జరిగితే పిల్లగాని తరపోళ్ళు గట్టిగా తరలొచ్చి ఆశీర్వదించిండ్రు. అటు ఇంకా ఇద్దరికిద్దరు పోటీ పడి మరి తలంబ్రాలు పోసుకున్నారు. ఇక తలంబ్రాలు మోసుడు అయిపోగానే ఊదుకునే కార్యక్రమం చూడుండ్రి ఎంత గమ్మత్తుగా జరిగిందో. అయ్యో ఊదో బర్రెల బావా ఊదు, అక్క అంత మంచిగా నవ్వుతుంటే నువ్వేమో సిగ్గుపడుతున్నావు, ఊదు. అయ్యో కథ సల్లగుండా ఓ బర్రెలక్క, బావని భయపెట్టిస్తున్నావా? ఏమో ఊదాలంటేనే భయపడుతున్నాడు, నువ్వన్నా చెప్పు మంచిగా ఊతాడు, ఇప్పుడు ఊదు బావా. సూపర్ 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 పో, మస్తు ఊదుకున్నారు. ఇక ఎప్పుడు ఇంతే సంతోషంగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. రాజకీయంగా బర్రెలెక్క ఇంకో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మళ్ళోసారి గరం గరం వార్తల తరపున హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంటి దగ్గర సంటిపోర్లకు సెల్ ఫోన్ ఇస్తే ఒక బాధ, ఇయ్యకపోతే ఇంకొక బాధ. ఇస్తేనేమో ఫోన్ చూసుకుంటూనే ఉండి తిండి కూడా చక్కగా తినరు. ఇక ఫోన్ ఇయ్యకుండానైతే మంచాల కింద దూరుడు, చెట్లెక్కుడు, గేట్లెక్కుడు, ఒక్క పనా ఒక్క ఆగం కథనా అంత ఆగం చేస్తారు కదా. అయితే ఈ తమ్ముడు ఏం చేసిండు అంటే కథ సల్లగుండా చూసినారులా ఎంత పని పెట్టిండో తమ్ముడు. సర్వల తలకాయ పెట్టి ఇరికించుకున్నాడు. నువ్వైతే నిమ్ములంగా కట్ చేయన్నా, నిమ్ములం పైలేమే అన్నో తమ్మిని చెవుతుంటకు ఇట్లా దాకా దిక్కి కత్తారా రాములా. దాంట్లో తలకాయ ఎందుకు పెట్టినవురా తమ్ముడా? అమ్మయ్యా నీ పిల్లగాడు సల్లగుండా ఎంత పని చేసినవురా తమ్మి. తమిళనాడు రాష్ట్రంలో ఉండే 18 నెలల తమ్ముడు ఆడుకుంటా ఈ సర్వ బోర్లు ఇచ్చుకునేసరికి అట్లనే దిగబడ్డది. అంతే ఇంకేమున్నది, అవ్వాయిలు ఎంత ప్రయత్నం చేసినా రాకుండేసరికి పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి తీసిర్రు. మళ్ళీ మంచిగానే ఆడుకున్నాడట. కానీ ఈ తమ్ముని కథ ఇట్లుంటే ఈ తమ్ముడు చూడుర్రి కుండల కూర్చొని ఇంకో కథమ ఒప్పు చేసిండు. చూసిన రానుల్లా ఎట్లా చూస్తుండో. మరి ఎండాకాలం ఎండ కొడుతున్నదాన్ని పోయి కుండలో కూర్చున్నాడో, నీళ్లు లేవు కదా అని దాంట్లో దిగిండో. కానీ దిగినోడు దిగక మళ్ళీ పైకి రాక దాంట్లోనే కూర్చుండేసరికి అట్లనే ఇరుక్కపోతే ఇంట్లో అంతా ఇట్లా వల్ కొట్టి బయటికి తీసిండ్రు. చూసిండ్రు కదా అమ్మలక్కలు, అసలే ఎండాకాలం సెలవులు వస్తున్నాయి. పిల్లలను ఎప్పటికప్పుడు గంట కనిపెట్టుండ్రి, బావులు చెరువుల దగ్గరికి ఓనియకూరి సుము ఏమంటున్నాం. తాంబూలాలు ఇచ్చేసినాం తన్నుక సావండి అని తెలుగు తమ్ముళ్లకు షాక్ ఇచ్చి ఎన్నికల ప్రచారానికి పోయిండు చంద్రబాబు. ఇన్నేళ్ల సంధి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ లీడర్లకు పొత్తుల బేరంలో టికెట్ గయాబైంది. మాకు టికెట్ గ్యారంటీ అనుకున్న లీడర్లు చంద్రబాబు చేసిన మోసం చూసి లబో దిబో అంటున్నారు. మా తడాక ఏందో చూపిస్తామని రచ్చరచ్చ చేస్తున్నారు. అగో చూసినరా ఇన్నాళ్ళు జయము జయం చంద్రన్న అని పాటలు పాడిన తెలుగు తమ్ముళ్ళే ఇప్పుడు జజ్జనక అనుకుంటా పళ్ళు పడపడగొరుకుతున్నారు. బాబేందిరు అయిన పీకుడేంద్రు అని రంకెలేసుకుంటా సైకిల్ను మడత పెట్టి టుయ్ అంటున్నారు. తనకే టికెట్ గ్యారంటీ అనుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి జలకిచ్చిండు చంద్రబాబు. ఆ సీటును బీజేపీకి అప్పగించుడుతోనే నల్లిమిల్లి గొల్లు మన్నాడు. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో నల్లిమిల్లి అంచర్లు రచ్చరచ్చ చేసిండ్రు. చంద్రబాబు తనను నమ్మించి మోసం చేసిండు, నాకు టికెట్ రాకుండా కుట్ర చేసిండు అని కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు నల్లిమిల్లి. ఆయన కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలే అని నినాదాలు చేసుకుంటా టీడీపీ పాంప్లెంట్లు పోస్టర్లను మంటలేసిండ్రు. ఒక సైకిల్ కూడా తీసుకొచ్చి ఆ మంటలు పడేసి నిరసన తెలిపిర్రు. మొన్నగా పిఠాపురంలో కూడా టీడీపీ లీడర్ వర్మ అన్సర్లు ఇట్టనే లొల్లి చేసి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ను పచ్చి బూతులు తిట్టిండ్రు. ఇక ఈడ చూడుర్రి ఎన్టీఆర్ జిల్లా తిరువూర్ల 14వ వార్డుల టీడీపీ క్యాండిడేట్ కొలికపూడి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పత్తా లేదు జాడలేదు. మరి వాళ్ళే రాముపో అన్నారా, ఈయన ఎంట రావద్దన్నారో తెలియదు. కానీ ఒక్క బీజేపీ మనిషి అంటే ఒక్క బీజేపీ మనిషిగా అనరాలేదు. ఇక ఇది చూసిన వాళ్ళు ఇదేం పోతా అని అనుకుంటున్నారు. ఇది ఇట్లుంటే రాప్తాల్లో జరిగిన చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జనం పత్తా లేరు. పాడిందే పాడరా అన్నట్టయిన గంటలు ఇచ్చేసరికి ఈ స్పీచ్లు వినలేక జనం బారిపోతున్నారు. ఇంకో ఇటు చూడుర్రే మొత్తానికి పొత్తుల తర్వాత టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టయింది. ఒక్క విషయం సోచాయించు తమ్మి, పార్టీ మొత్తం గెలుసుడు ముఖ్యమా, నేను మాత్రం గెలుసుడు ముఖ్యమా? పార్టీ మీద సోయి ఉండేటోడైతే పాలిటిక్స్ అంటేనే ఒక టీం కింద ఆడాలి కదా, అందరూ గెలవాల్సిందే అంటారు. గలీజ్ గాళ్ళు అయితే పార్టీ ఎలా పోతే నాకేంది, నేను ఒక్కడనే బయటపడితే సాల్ది అనుకుంటారా? మరి ఈ గాలి పార్టీ అదే తమ్మి, గాలి కళ్యాణ్ పార్టీ ఉన్నది కదా, దాని సంగతి ఏందో చూద్దాం. గడ తిరుపతిలో గాలి కళ్యాణ్ తమ్ముళ్ళు కుమ్ము దుమ్ముగా కొట్టుకొని చస్తున్నారంట. వాళ్ళ సంగతి ఏందో అదిగో మన ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం.
హలో హలో ఓ పాలిటి చూస్తావా? హలో హలో అంటావేంది వానక్క? నా పేరు వీరమ్మ. వీరమ్మ అని చక్కగా పిలువు. వారిని చూడబోతా అంటే చిన్న పోర్ లెక్కన ఉన్నావు, పెద్దోళ్ళ లెక్కన పేరు గట్లున్నదేందే? అది కూడా మోడర్న్ పేరేనక్కో. కాకపోతే జనసేన అని గాలి కళ్యాణ్ ఆడోళ్ళంతా వీర మహిళలు అన్నారు కదా, అదేంటో కొంచెం ఎటకారంగా ఉందని సింపుల్ గా వీరమ్మ అని పెట్టుకున్నా. కోసిని ముచ్చట సల్లగుండా సర్లే గాని మీ తిరుపతిలో మీ పార్టీ వాళ్ళు గట్ల కొట్టుకుంటున్నారేంది? చూడు అనుకో, ఒక్క మాట అడుగుతా చెప్పు. బాలానం రోదనం బలం అంటారు కదా, అంటే ఏందంటే పసిపిల్లకాయలు ఎంత ఏడిస్తే అంత మంచిదన్నమాట. మాది కూడా బాల పార్టీ కదా, ఎలక్షన్లు దిగి 6 ఏళ్ళైంది కదా కో. అందుకే మా పాటోళ్ళు ఎంత బాగా కొట్టుకుంటే గంత గట్టిగా అవుతారన్నమాట. కవరింగ్ మంచిగా చేస్తున్నావులే గాని ఏదో బలం అనుకొని కొట్టుకునుడు కాస్త గోతులు దవ్వడు దాకా వెళ్ళిందంటే పాపం మీ పార్టీ డమాలంటది కదా వీరమ్మ. చూడు మనకో ఎంత ఎడ్డిదాను అక్క నువ్వు. మా పార్టీ డమాలు కావాలంటే మేము గోతులు దోమాలక్క, లేకపోతే డమాలు కాదా చెప్పు? అట్లా కాదక్క, ఎవరేం చేసినా కొట్టుకోకపోయినా ఎవరు గోతులు దవ్వకపోయినా మా పార్టీ మాత్రం డమాలు కావాల్సిందే, అది గ్యారెంటీ. ఇంత పెద్ద తిరుపతి నిండా అంత మంది ఉండగా వేరే దిక్కులేనట్టుగా చిత్తూరు నుంచి ఆ సీనియర్ని తెచ్చి దించిండ్రు. అట్టగాని మీ గాలి కళ్యాణ్ తిరుపతి వాళ్ళకి ఏదో మిఠాయిలు తాయిలాలు ఇచ్చి బుజ్జగించాలి కదనే వీరమ్మ. చూడు అనక్క, ఎక్కడెక్కడి మిఠాయిలు తాయిలాలు మా గాలి కళ్యాణ్కు తినడానికి తాగడానికి సెలవు లేదంటే మా చిత్తూరు సీనయ్య ఏమన్నా తిరుపతి మనసు గెలుచుకున్న కన్నయ్య అనుకుంటివా ఏటి? టన్నుల మిఠాయిలు గాలి కళ్యాణ్కు సమర్పించుకున్నాడు కాబట్టి కదా తిరుపతి బరిలో దిగుతున్నాడు, తెలుసునా? బానే ఉంది సంబడం. ఆ టన్నుల్లో కాసిన్ని మిఠాయిలైనా పంచకపోతే పాయే, కనీసం పిలిపించి కొట్టుకోకండి తమ్మి అని చెప్పాలి కదే. చెప్పాలి నిజమే, కానీ పార్టీ గెలవాలని ఉంటది కదా. అయినా మిఠాయిలన్నీ వచ్చేసినాయి, ఇక అయ్య వాళ్ళు గెలిస్తే ఎంత ఓడితే ఎంత, మా గాలి కళ్యాణ్ గెలిస్తే చాలు. ఇక పార్టీ అందరు ఎటు పోయినా మాకేం కాదు. అదేంటే ఈరమ్మ, మీరంతా సైనికులు అంటావు, మీ నాయకుడు యుద్ధం అంటాడు. సైనికులు అంటే ఎట్టుండాలా? కలబడి మీదికి ఎగబడాలి కదా. వనకో ఓ సీక్రెట్ చెప్పేదా? ఎదుటోడు వీక్ ఉన్నాడనుకో పోయి కలబడచ్చు. అదే ఎదుటోడు స్ట్రాంగ్ ఉంటే పొట్టేలు పోయి బండరాయికి ఢీ కొట్టినట్టు. అట్లా బండరాయికి ఢీ కొడితే ఏమైతే తెలుసు కదా, మూతి పళ్ళు రాలిపోతాయి. మరి సైనికులు యుద్ధము? మేమంతా సైనికులు అనేది పదార్థాలు నిజమేనక్కో. కాబట్టే కదా మేము ప్రాక్టీస్కి పోకుండా మాలో మేము యుద్ధం చేసుకునేది. వారిని ఏం చెప్పినా కవరింగ్ చేస్తాండావు గాని ఇక వెళ్ళిరా. వస్తానక్క. ఆడా 4 కాడ మండపం కాడ మా పార్టీ జెండాను మేమే తగలబెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇక ఎక్కువ మంది కనపడకపోతే ప్రోగ్రాం సక్సెస్ కాదు కదా, మళ్ళొస్తా. వీళ్ళ వెనకాల ఇంకోడు గోతులు దవ్వనక్కర్లా, వీళ్ళ కాళ్ళ కింద వీళ్ళే గోతులు దవ్వేసుకుంటారు అంతే. తండ్రిని ఆట పట్టిద్దామని పులి రాకున్నా ఓ కొడుకు నాయనో పులొచ్చింది దబ్బున్రా అంటే కొడుకు మాటలని తండ్రి వచ్చేసరికి అక్కడ ఏముండదు. మళ్ళా రెండోసారి కూడా పిల్లగాడు నాయనో పులొచ్చింది అని పిలిస్తే అప్పుడు కూడా తండ్రికి ఏం కనబడదు. కానీ మూడోసారి మాత్రం పులొస్తుంది, అబద్ధం అనుకొని తండ్రి రాడు. ఇది అందరికీ తెలిసిందే కదా. అయితే పెంటగడ్డకు నిప్పంటుకున్నందుకు మాత్రం ఆగమాగం చేసి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళను మేఘాల మీద రప్పించి నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు చేసి సావు కబురు సల్లగా చెప్పినట్టు చేసిండ్రు. వరంగల్ జిల్లా గూడూరులో కొందరు జనాలు, సార్ మేం గూడూరు నుంచి మాట్లాడుతున్నాం, ఇక నిప్పంటుకొని మస్తు మంటలు వస్తున్నాయని పావు గంటలనే 100 సార్లు ఫోన్ కొట్టిరట గంతే. మళ్ళీ పావు గంటలనే గూడూరులో వాలిపోయిన ఫైర్ సిబ్బంది ఎక్కడా అని అడిగితే ఇగో ఈ పెంటగడ్డే సార్, ఇగో ఈ బుడ్డ కుప్పను చూపెట్టిర్రు. చెప్పవ్వా పోలీసులను పరిచయం చేసింది ఎవరు? పెంట కాలేదని ఫోన్ చేశారా? చుట్ట కాలితే దాంట్లో చెత్త కుప్పలు వేస్తే ఫైర్ ఇంజన్ ఫోన్ చేసిరా? ఇన్నారు ముచ్చట ఎట్లున్నదో. బాట ఎంబటి పోయేటోళ్ళు ఎవరో సుట్టనో సిగరెటో పెంటగడ్డలో ఓసిపోయినందుకు ఫైర్ ఇంజన్ కు ఫోన్ కొట్టిరట. అయినా ఫోన్ చేసిన అన్నలు ఫైర్ ఇంజన్ వాళ్ళతో ఇవేం పరాష్కాలే, గట్టిగా 4 బిందెల నీళ్లు చల్లితే పొగలన్నీ పోవు, మంటలు లేవు, ఏం లేవు. బిజీలో ఉండే పోలీసులను ఎందుకు పరిచయం చేసిర్రే? ఇంకోసారి నిజంగానే ఫైర్ జరిగిందని ఫోన్ కొడితే మళ్ళా వాళ్ళకు డౌట్ రాదా? కానీ ఊరుకు 2-3 భలేటోళ్ళు మోపైతారు పోండ్రి. గా నడుమ ఒక అన్న కోడి పుంచుని బస్సులో పట్టుకొని పోతుంటే కండక్టర్ సాబ్ 20 రూపాయల టికెట్ కొట్టిండు.
అంతకుముందు నల్లగొండ జిల్లాలో పిల్లల కోడిని పట్టుకొని పోతుంటే కండక్టర్ అక్క టికెట్ కొట్టింది. 2-3 ఏళ్ల కింద కూడా గొర్రె పిల్లను తీసుకొని పోతుంటే టికెట్ కొట్టిర్రు, చూసినాం కదా. కానీ ఈ నడుమ లేడీస్కి ఫ్రీ బస్సులు అయినాక కోళ్ళు గొర్రె పిల్లలను బస్సులలో ఎక్కించుకున్నట్టు తక్కువైపోయింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 4 రామశిల్కలకు 444 రూపాయల టికెట్ కొట్టిండు కర్ణాటకల కండక్టర్ సాబ్. అంటే ఒక్కో రామశిల్కకు 111 రూపాయలు అన్నమాట. అరే అదేంది రామశిల్కలు ఏమన్నా 4 సీట్లలో కూర్చున్నాయా? చిక్కంలోనే ఉండే మీదికెళ్ళి అక్కే పట్టుకునే ఇంతకన్నా ఛార్జ్ ఏందంటే అంతేనాట. వాళ్ళ టికెట్ రేట్ ప్రకారం కొట్టాల్సినంత ఛార్జ్ కొట్టిర్రు. బెంగళూరు ఉండే ఈ అమ్మ మనవరాలతో కలిసి బస్సు ఎక్కితే వీళ్ళిద్దరికి ఫ్రీ టికెటే కానీ వీళ్ళతోనున్న 4 శిల్కలకు మాత్రం 444 రూపాయలు తీసుకున్నాడు కండక్టరు. అయినా పెద్ద పెద్ద లగేజ్కి తీసుకుంటే ఏమో అనుకుందాం కానీ శిల్కలకు టికెట్ కొట్టుడైందని రూల్స్ మాట్లాడితే అమ్మ లెక్కలకే ఫ్రీ. పిట్టలు కుక్క పిల్లలు గొర్రె పిల్లలు మేక పిల్లలు పట్టకపోతే బరోబర్ టికెట్ తీసుకోవాల్సిందేనట. ఒకవేళ తీసుకోకుంటే అవి తెచ్చిన వాళ్ళకు ఫైన్ వేస్తారట. టికెట్ ఇవ్వకుంటే కండక్టర్ మీద చర్యలు తీసుకుంటారట. ఒకే టికెట్ కొట్టింది కానీ నెరి ఒక్క పిట్టకు 111 రూపాయలు ఏందని పొట్టు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట శిల్కల ఆకాశంలో ఎగిరిన దానికంటే ఎక్కువ వైరల్ అవుతున్నది. చూసిండ్రు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే గరం గరంలో ఇంకిన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉండండి తెలుగు వారి మన సాక్షి టీవీ. టాటా.